హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము రేపటి మార్కెట్ అనాలిసిస్ ఒక లెవెల్స్ అంటే సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయి, అలానే మనకి రేపు ఏ లెవెల్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము, ఏ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము అనేది క్లియర్గా బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆ లెవెల్స్కి వెళ్ళే ముందు మనము నిన్న ఏ లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము, అవి ఎలా పర్ఫామ్ చేశాయి అండ్ ఇవాళ మార్కెట్ ఏమైంది అనేది కూడా మనం క్లియర్గా చూద్దాం. సో కమింగ్ టు నిఫ్టీ, మీరు చూడొచ్చు ఇవాళ మన మార్కెట్ మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే అయింది. సో మనం ఇక్కడ ఓపెన్ అయ్యే మార్కెట్ మనకి పైకి వెళ్ళి ఫాలో అయ్యి అక్కడక్కడక్కడే ఉండిపోయింది. సో మనం ఏమనుకున్నాం నిన్న, మనం ఏ లెవెల్స్ బ్రేక్ అయితే ట్రేడ్ చేసుకుంటాం అనుకున్నాము, ఈ 26,300 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం అనుకున్నాము, డౌన్ సైడ్కి అయితే 26,150 లెవెల్ బ్రేక్ అవ్వాలి అని అనుకున్నాం. కానీ మనకి ఓపెనింగే మనకి డౌన్ సైడ్ ఓపెన్ అయిపోయింది. తర్వాత ఏమైంది, మనకి మనం అనుకున్న లెవెల్, ఒకప్పుడు మనం ఏమనుకున్నాం, ఈ 26,150 లెవెల్ అనేది సపోర్ట్ అనుకున్నాం. అదే ఒకసారి సపోర్ట్ కింద మనకి సపోర్ట్ కానీ బ్రేక్ అయిపోతే సపోర్ట్ ఏమైపోతుంది, మనకి రెసిస్టెన్స్ అయిపోతుంది. సో మనకి మార్కెట్ బ్రేక్ అయిపోయి అది రెసిస్టెన్స్ కింద తీసుకుని అక్కడ మనకి రివర్సల్ క్యాండిల్ ఫామ్ అయ్యి మనకి మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో మనకి ఇవాళ మార్కెట్లో ఇది ఇక్కడ మాత్రమే మనకి పుట్ ఆపర్చునిటీ అంటే సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది మాత్రమే దొరికింది. ఇంకెక్కడ మనకు ఆపర్చునిటీ అనేది దొరకలేదు. అక్కడ నుంచి మనం అనుకున్న టార్గెట్ 26,000, అక్కడి వరకు క్లియర్గా మనకి మార్కెట్ అనేది ఫాల్ అయింది. సో ఈ 26,000 లెవెల్ కూడా మనకి బ్రేక్ అయిపోతే మనం ఏమనుకున్నాము, 25,900 వరకు మనం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ గ్యాప్ కూడా ఉంది, గ్యాప్ కూడా ఫిల్ అవుతుంది అని అనుకున్నాం. అండ్ ఇవాళ మనకి నిఫ్టీ ఎక్స్పైరీ 26,000 వరకు వచ్చింది, అక్కడక్కడే ఇంకా కన్సల్టేట్ అయిపోయింది. సో ఇవాళ నిఫ్టీ వచ్చేసి మనకి ఇలా జరిగింది. సో రేపు నిఫ్టీలో మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి సార్ అని అంటే, సింపుల్గా మీరు చూడండి, డే టైం ఫ్రేమ్లో మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మనకి ఇవాళ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 26,000 లెవెల్ దగ్గర ఉంది మన మార్కెట్ అనేది. అంటే 26,000 అనేది వెరీ వెరీ రౌండ్ ఫిగర్, అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ గుడ్ సపోర్ట్. సో రేపు ఎలా ట్రేడ్ తీసుకుంటాం సార్, మనం ఏ లెవెల్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకుంటాము, అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. యాజ్ ఆఫ్ ద మార్కెట్ 26,000 అనేది సపోర్ట్ జోన్ కదా. సో నాకు ఈ 26,000 లెవెల్ బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుని నేను ఎక్కడి వరకు టార్గెట్ పెట్టుకుంటాను, ఇక్కడ ఈ 25,900 వరకు టార్గెట్ పెట్టుకుంటాను. ఇది నా డౌన్ సైడ్ ట్రేడ్. అంటే నేను ఇక్కడ సెల్ చేసి నా స్టాప్ లాస్ అనేది ఈ పైన ప్లాన్ చేసుకున్న టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టుకుంటాను. ఫైన్ సార్, డౌన్ సైడ్ ట్రేడ్ అర్థమైంది. మరి అప్ సైడ్ ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి సార్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మార్కెట్ సెల్ ఆన్ రైజ్ మోడ్లో ఉంది. అంటే రేపు నాకు బయింగ్ ఆపర్చునిటీ నేను మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు రేపు మార్కెట్ మళ్ళీ ఈ పైకి వెళ్ళి ఈ 150 లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ అయినా, రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అయినా, రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ అయినా కూడా నేను ఇక్కడ నుంచి సెల్ చేస్తాను. ఈ పైన నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాను. లేదు ఓవర్ నైట్గా మనకి ఏమైనా పాజిటివ్ న్యూస్ వచ్చింది అంటే నేను ఈ 26,000 ఈ 240 లెవెల్ బ్రేక్ అయితే చిన్న అప్ సైడ్కి స్కాల్ప్ ట్రేడ్ అనేది తీసుకుని నేను నా టార్గెట్ నేను ఆల్ టైమ్ హై వరకు పెట్టుకుంటాను. లేదు సార్ నాకు సేఫ్ సైడ్ ఎంట్రీ కావాలి అప్ సైడ్ అంటే నేను ఈ 26,300 లెవెల్ బ్రేక్ అయితేనే నేను క్లియర్గా అప్ సైడ్కి ట్రేడ్ అయితే తీసుకుంటాను. సో టోటల్గా నిఫ్టీలో నేను ఎన్ని ట్రేడ్స్ చెప్పాను, 3 ట్రేడ్స్ అయినా 3 ట్రేడ్స్ చెప్పాను. ఒకటి, నాకు ఈ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను, ఈ లెవెల్కి వెళ్ళి రిజెక్ట్ అయినా నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను, నాకు ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. లేదు సార్ నేను కొంచెం రిస్కీ ప్లేయర్ని అనుకుంటే ఈ 26,240 లెవెల్ బ్రేక్ అయినా కూడా మీరు అప్ సైడ్కి ట్రేడ్ అనేది అయితే తీసుకోవచ్చు. సో ఇవి నేను రేపటికి చూస్తున్న నిఫ్టీ లెవెల్స్, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ కూడా ఇక్కడికి వచ్చి మీరు రివర్సల్స్ వచ్చిన ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట. సో ఇవి నిఫ్టీ. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఏమైందో మీరు క్లియర్గా చూడండి. మనం 3-4 డేస్గా ఈ 59,300 అనేది మనకి వెరీ 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 గుడ్ సపోర్ట్ అనుకున్నాం. సో ఇవాళ మార్కెట్ మనకి ఎక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 59,300 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. మీరు చూడండి ఇవాళ ఓపెన్ అయిన క్యాండిల్ కూడా మనకి ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, అంటే ఎంత బయింగ్ ప్రెషర్ వచ్చి ఎంత మంచి క్యాండిల్ ఫామ్ అయిందో చూడండి. నేను అందుకే క్లియర్గా మెన్షన్ చేశాను, ఇది మనకి వెరీ 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 గుడ్ సపోర్ట్ అని చెప్పి. వెళ్ళింది, గ్యాప్ ఆల్మోస్ట్ కవర్ చేసింది,
తర్వాత ఏమైంది, మనకి కన్సల్టేషన్ ఫేస్లో ఉండిపోయి మనం అనుకున్న సపోర్ట్ జోన్ దగ్గరికే వచ్చింది. సో మరి రేపు ట్రేడ్ ఎలా తీసుకుంటాం సార్ మనము బ్యాంక్ నిఫ్టీలో అనుకుంటే సేమ్. మనకి ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ డౌన్ సైడ్ ట్రేడ్స్. మనము ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, ఈ 59,300 లెవెల్ అనుకున్నాం చూసారా, ఈ లెవెల్ అంటే నాకు క్లియర్గా నాకు మార్కెట్ ఈ 250 లెవెల్ బ్రేక్ అవుతాయని మాత్రమే, అంటే 59,250 లెవెల్, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ అప్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకుని నా టార్గెట్ నేను క్లియర్గా ఇక్కడ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. 58,900 అయినా 850 అయినా ఈ లెవెల్ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మరి అప్ సైడ్ ట్రేడ్ ఎలా తీసుకుంటాం సార్ అని అంటే, అప్ సైడ్ ట్రేడ్కి వచ్చేసి నాకు ఈ లెవెల్ అనేది క్లియర్గా బ్రేక్ అవ్వాలి. నాకు 59,750 లెవెల్ బ్రేక్ అయితే నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్న టార్గెట్ అనేది నేను 60,000 వరకు పెట్టుకుంటాను. సో ఇది ఇక్కడ ట్రేడ్ తీసుకున్నప్పుడు నా స్టాప్ లాస్ కింద ప్లాన్ చేసుకుంటాను, డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు నా స్టాప్ లాస్ పైన ప్లాన్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మనకి ఇక్కడ నుంచి సపోర్ట్ జోన్లో ఉంది కాబట్టి బౌన్స్ అయ్యి ఇక్కడ నుంచి రిజెక్ట్ అయినప్పుడు కూడా నేను డౌన్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుని నా స్టాప్ లాస్ అనేది నేను పైన ప్లాన్ చేసుకుంటాను. ఇది సెల్ ఆన్ రైజ్ ట్రేడ్స్ అనమాట. సార్ ఫైన్, ఈ డౌన్ సైడ్ లెవెల్ ఇది కూడా బ్రేక్ అయిపోయింది సార్ అంటే మీరు టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటారు, మళ్ళీ అయినా ఫ్రెష్ ఎంట్రీస్ ఉన్నాయా అంటే నేను నా టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకొని నా స్టాప్ లాస్ ఇక్కడ ప్లాన్ చేసుకుని నా టార్గెట్ ఇక్కడ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇవి మన బ్యాంక్ నిఫ్టీ యొక్క ట్రేడ్స్. సో క్లియర్గా చూడండి, మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది క్లియర్గా మనకి సపోర్ట్ జోన్స్ దగ్గర అయితే ఉంది. సో జాగ్రత్తగా చూసుకునే ట్రేడ్స్ అనేది తీసుకోండి. అండ్ మరీ గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ మంత్లో మనకి చాలా ఈవెంట్స్ ఉంది. సో పొజిషన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయితే చేయకండి. అండ్ ఇవాళ లైవ్ స్ట్రీమ్లో నేను చాలా మంది దగ్గర నుంచి విన్నాను, చాలా మంది ఓటీఎంస్లో ట్రేడ్ చేస్తున్నారు. ఎప్పుడైనా మనము నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ పర్టికులర్గా ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు మనం ఐటీఎంస్ మాత్రమే ట్రేడ్ చేయాలి, ఓటీఎంస్ అయితే అవుతుంది. ఎందుకంటే డికే అనేది హ్యూజ్ ఉంటుంది మనకి. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. నేను లైవ్ స్ట్రీమ్కి వచ్చినా, నాకు ఏమైనా లెవెల్స్ అనిపించినా, మన లెవెల్స్ ట్రిగర్ అయినా, స్వింగ్ ట్రేడింగ్ అన్నీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్ ఇస్తాను, న్యూస్ కానీ ఏదైనా. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్ మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయిపోతారు. సో మీకు కానీ నా అనాలిసిస్ నచ్చి ఈ లెవెల్స్ మీద మీరు ట్రేడ్ చేస్తూ ఉంటే మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. రేపు మనం లైవ్లో కలుద్దాం.